Since ancient times, people were looking for a chance to try their luck and get never-ending wealth. Not every lucky guy managed to find the map, which was to lead him to the place where all the dreams could come true. But times have changed, and now it's much easier to try your luck. The Curaçao License e-Gaming. Deposit and withdrawal via Paytm. Bonus 200% for the first deposit. Wide line and lots of cricket bets. Profit cases. The sportsbook company Forabet. Win with us. బిగ్ బాస్ 2 అయ్యి చాలా నెలలే అయినా ఇంకా బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మండా పేరు కొంచెం పాజిటివ్ గా కొంచెం నెగటివ్ గా మారమోగుతూనే ఉంది. అయితే అప్పుడే బిగ్ బాస్ 3 వచ్చేస్తుందండోయ్. బిగ్ బాస్ 1 కంటెస్టెంట్ అయినటువంటి నటి జ్యోతి బిగ్ బాస్ 3 గురించి మరియు జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర విషయాలు లీక్ చేశారు. బిగ్ బాస్ 1 కి హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ గారంటే మొత్తం కంటెస్టెంట్స్ అందరికీ చాలా భయం ఉండేది. కానీ బిగ్ బాస్ 2లో అలా అస్సలు లేదు. నాని గారిని కంటెస్టెంట్స్ అస్సలు కేర్ చేయలేదు. ఎన్టీఆర్ గారు మాకు స్క్రీన్ మీద కనిపించినంతసేపు ఏదో తెలియని భయం, ఎవరితోనైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, ధైర్యంగా మేం చేసిన తప్పులని చెప్పే గుణం ఎన్టీఆర్ గారిది. అందువల్ల ఆయన మాట్లాడినంతసేపు మేము మధ్యలో దూరి మాట్లాడడం గాని ఆయనకు సలహాలు ఇవ్వడం గాని చేయలేదు. బట్ బిగ్ బాస్ 2లో అలా కాదు. హౌస్ మేట్స్ గొడవలు, వారి తప్పుల గురించి నాని చెప్తే ఏకంగా నానితోనే ఆర్గ్యూ చేశారు కంటెస్టెంట్స్. అందువల్లే నాని గారికి బయట చాలా నెగటివిటీ వచ్చేసింది. బిగ్ బాస్ 2ని హైదరాబాద్ లోనే నిర్వహించడం కూడా ఒక మైనస్. హైదరాబాద్ లో నిర్వహించడం వల్ల కంటెస్టెంట్స్ లో భయం లేదు. మాకు అలా కాదు. మహారాష్ట్రలో ఎక్కడో లూనా వ్యాలీకి తీసుకుని వెళ్లారు. విమానాశ్రయం నుంచి మాపై నిఘా ఉండేది. కళ్లకు గంతలు కట్టి షూటింగ్ లొకేషన్ కు తీసుకుని వెళ్లారు. అంత ఒత్తిడి మాపై ఉండడం వల్ల చాలా భయంగా షోలో పాల్గొన్నట్లు జ్యోతి తెలిపింది. ఇక బిగ్ బాస్ 3 గురించి మాట్లాడుతూ సమ్మర్ వచ్చేసింది కదా, అతి త్వరలోనే బిగ్ బాస్ 3 స్టార్ట్ అవనుంది. ఈసారి కంటెస్టెంట్స్ గా ఉదయ్ భాను, వరుణ్ సందేశ్, చార్మీలు కనిపించబోతున్నారు. మిగతా కంటెస్టెంట్స్ కోసం స్టార్ మా యాజమాన్యం అన్వేషిస్తున్నారు. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 1 చాలా బాగుంది అని తెలిపారు జ్యోతి. మరి బిగ్ బాస్ 1 బెస్టా, బిగ్ బాస్ 2 బెస్టా? కామెంట్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.